నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సూర్యషష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే అష్టగణపతి రూపాలలో లంబోదర గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద శుక్ల షష్ఠి తిథిని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పాపహార షష్ఠి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు సూర్య షష్ఠి సందర్భంగా సూర్యుడికి ప్రీతిపాత్రమైన తిథి ఉంది కాబట్టి మిత్ర రవి ఖగ సూర్య భానుపూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవటం, రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రటి పుష్పాలు గంధము బెల్లం ముక్క వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యుడిని పూజించిన తర్వాత ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయక రూపాలలో లంబోదర గణపతిని పూజించినట్లయితే లంబోదర గణపతి అనుగ్రహం వల్ల మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. లంబోదర గణపతి అంటే అర్థం ఏంటంటే పెద్ద ఉదరం ఉన్న గణపతి అని అర్థం. వినాయకుడి ఉదరం గుండ్రంగా కాకుండా నిట్ట నిలువుగా లంబాకారంలో అన్ని లోకాలు పట్టేలాగా ఉంటుంది. 14 లోకాలు తన ఉదరంలో ఉంచుకొని బ్రహ్మాండానికి సంకేతంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని లంబోదర గణపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ లంబోదర గణపతిని ఆరాధన చేసినట్లయితే జాతకంలో ఉన్న కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నప్పుడు, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నప్పుడు లంబోదర గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే లంబోదరాయచ విద్మహే క్రోధహంత్రేచ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. దీన్ని లంబోదర గణపతి గాయత్రి మంత్రం అంటారు. గణేష నవరాత్రుల సందర్భంగా ఈ లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా మానవ శరీరంలో నాభి స్థానంలో మణిపూరక చక్రం బలహీనపడినప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు, నాభికి సంబంధించినటువంటి సమస్యలు, నిద్రా సంబంధమైన సమస్యలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వీటన్నిటి నుంచి బయటపడటానికి కూడా లంబోదర గణపతిని ఆరాధన చేయాలి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు ఎవరైనా సరే పసుపు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేసి 21 గన్నేరు పూలతో గణపతిని పూజిస్తూ ఓం సుముఖాయ నమః అని 21 సార్లు జపించినట్లయితే, గణపతి దగ్గర నేతి దీపం వెలిగించి కుడుములు నైవేద్యం సమర్పించినట్లయితే విద్యారంగంలో తిరుగులేని విధంగా విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా గజానన వినాయకుడిని పూజిస్తే ఎలాంటి శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శంఖేక్షు చాప కుసుమేషు కుఠారపాస చక్రస్వదంత శృణిమంజరికాశరౌఘై ప్రాణిశ్రితై పరిసమీహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః. ఈ జాన శ్లోకంతో స్వామిని నమస్కరించుకున్నా చాలండి. ఇది మహామంత్రం అని ఏం కలేదు. నామమే మంత్రం. శ్రీ విఘ్న గణపతయే నమః, శ్రీ ఉచ్చిష్ట గణపతయే నమః అనడం వల్ల గణపతి అనే మంత్రం అందులో ఉంది కనుక అదే మహామంత్రం. వాటికి ఉన్న బీజాక్షరాలు తెలుసుకోవాలి, బాధక్కర్లే. నామములే మంత్రములుతాయి. అలాగే శ్లోకం చదువుకోవచ్చు. ఈ స్వామి మొత్తం 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. బంగారం లాంటి కాంతితో ఉంటాడు. స్వర్ణవర్ణమండి ఇది తపనీయ గౌరవ. కరగబెడుతున్న బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన ఇక్కడ. అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ 10 చేతుల్లో పట్టుకున్నది ఏంటంటే స్వదంతం, సుమబాణం, పూలబాణం పట్టుకుని ఉంటాడు. అంకుశము, గొడ్డలి, చక్రము ఇవి కుడివైపు ఉంటాయి. ఇక ఎడమవైపు పూల గుత్తి, చెరకు విల్లు, పాశము, రెల్లుగడ్డి అంటే రెల్లుగడ్డి గుత్తి అలా పట్టుకుని ఉంటాడు. శంఖము వీటిని ధరించి ప్రకాశిస్తున్నాడు. మొత్తం 10 చేతులు వాడు. ఇందులో కూడా మనకి మన్మథ బీజం ఉన్నది. ఎందువల్ల అంటే పూలబాణం, చెరకు విల్లు ఉన్నాయి, గొడ్డలు ఉంది, చక్రం ఉంది, మీరు శంఖం ఉన్నది. అంటే విష్ణు శివాది తత్వంలో మన మహాగణపతి వలనే ఈ విఘ్న గణపతి ప్రకాశిస్తూ ఉంటాడు. విఘ్న స్వరూపం గురించి మాట్లాడంటే విఘ్నం అంటే కాలం, విఘ్నోయం కాలహ అని చెప్పబడుతున్నది. ఒకప్పుడు ఒక నరేంద్రుడు ఉండేవట, అభినందనుడు ఆయన పేరు.
పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సహజమైనటువంటి క్షాత్ర తేజస్సున్నది. అదేవిధంగా గొప్ప విద్యావంతుడు, జ్ఞాని, మంచివాడే. అన్నీ భగవంతుడు ఇస్తే కొన్ని వస్తాయండి. దాన్ని అహంకారం అంటారు. అది ముదిరితే పొగరంటారు. ఎంత ఒక విద్య వస్తుంది, మోక్షం ఇవ్వగలిగే విద్య, అది పట్టుకుని అహంకరిస్తూ ఎన్ని రకాలుగా. అందుకే మహామహా రాక్షసులందరూ మహామహా తపస్సులే, అది మర్చిపోవద్దు. అందుకే తపస్సు చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, లేకపోతే రాక్షసత్వం వస్తుంది. అతడికి వాడు చేసిన తపస్సు వల్లనో లేదా ఇతరత్రా ఉన్నటువంటి పరాక్రమం వల్లనో ప్రతాపం వల్లనో విద్య వల్లనో జ్ఞానం వల్లనో తిరుగులేని విజయాలు, ఎదురులేని సంపదలు, అవిచ్ఛిన్నమైనటువంటి ఒక పరాక్రమము ఇత్యాదులన్నీ ఉన్నాయి. దానితో అతనికి అహంకారం వచ్చింది. నన్ను మించిన వాళ్ళు లేడు అనే భావన కలిగింది. యజ్ఞయాగాదులని చక్కగా చేసేవట. ఒకరోజు ఒక థాట్ వచ్చిందండి. వెంటనే తన దగ్గరున్న ఋత్విజులందరినీ పిలిచాడు ఆచార్యుడితో పాటు. పిలిచి ఎప్పుడు యజ్ఞాలు ఒకే పద్ధతిలో చేయాలి, రొటీన్గా ఒక కొత్త వెరైటీ వద్దా? పాత చింతకాయ పచ్చడి ఎప్పుడు పాతవే చేసుకుంటూ అదే సాహా 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 ఏమనుకోండి, ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ, ఎప్పుడు వాళ్ళకేనా? కొత్త యజ్ఞం ఒకటి కనిపెడదాం అన్నాడు. అంటే మునిగిందనమాట. కొత్త కల్ట్ వచ్చిందంటే కొంపలు ముంచుతాయని మన హనికమాలు చెప్పుకున్నాం. వీడికి పుట్టింది ఆ బుద్ధి, వాడికి పుట్టింది. పుట్టి ఏం చేశారంటే ఒక కొత్త యజ్ఞం చేద్దాం. ఆ యజ్ఞంలో ఇంద్రుడికి భాగం ఇవ్వద్దు. ప్రధానికి ఇంద్రుడు అని ఎందుకు ఇవ్వాలి భాగం? ఇంద్రుడు ఈ దిక్పాలకులు వీళ్ళకి ఏం భాగం ఇవ్వద్దు. మంత్రం కొంచెం మార్చండి. అభినందన్ రూపాయ స్వాహ అనండి. నాకు మరికొన్ని పేర్లు పెట్టండి. ఉన్నాయి పేర్లు పెట్టుకోండి. పరాక్రమవతే నమః పెట్టండి. బోల్డ్ ఉన్న విద్యావతే నమః, ఇవన్నీ నాకు ఉన్నటువంటి అద్భుతమైన పేర్లే. పెట్టి చేయండి. కొత్త యజ్ఞం ఒకటి చేద్దాం. దానివల్ల ఇప్పుడు యజ్ఞం చేయడం వల్ల దేవతలకు బలం వస్తుందట. దేవతలు మనకి ఏదో ఇస్తారట. యజ్ఞం చేయడం బలం ఏదో నాకే వస్తే నేను ఇవ్వనా? పైగా ప్రజలందరూ రాజా నువ్వే రక్ష నువ్వే రక్ష నన్ను అంటూ ఉంటే నేను నువ్వే రక్ష దేవుళ్ళని అనడం ఇదేం బాగుందా? వాళ్ళని రక్ష అన్నారు కనుక నేను రక్షించగలను కనుక ఇప్పటికే నేను ఎన్ని సాధించాను చూడు. తిరుగులేదు. జీవితంలో ఎప్పుడైనా ఒక దుఃఖం కలిగిందా, బాధ కలిగిందా? అది వచ్చింది బాధ. ఏదోటి కలిగితే దేవుడు గుర్తొస్తాడు. నేను చెప్పిన యజ్ఞం చేయకపోతే శిరచ్ఛేదం దేశ బహిష్కరణ. ఎవరికి శిరచ్ఛేదం ఎవరికి దేశ బహిష్కరణ నేను ఎంచుకుంటానన్నట్ట. బాబు ప్రాణం ఉంటే చాలు అనుకుని వాళ్ళు యజ్ఞం చేయడానికి సిద్ధపడిపోయారు. ఈ విషయం తెలుసుకుని ఇంద్రలోకానికి వెళ్ళాడు ఒక ఆయన. ఇదంతా గమనించి ఆయనకి ఎలా జరిగిపోతుంది ఊరుకోడు ఆయన పేరే నారద మహర్షి. తిన్నగా వెళ్ళాడు. వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు, నాయన ఆయన ఒక అభినందనుడు కొత్త యాగాన్ని తలపెట్టాడు. అవునా అవునా అంటున్నా, ఏ ఆశ పెట్టుకోక, మీ ఎవ్వరికి ఆగుతులు లేవుట. వాడు కొత్త తయారు చేశాడన్నాడు. అయితే వెంటనే ఇంద్రుడికి కోపం వచ్చింది. కాలపురుషుని పిలిచాడు. కాలుడు యముడు వీళ్ళందరూ ఒక్క అంశాలండి. ఆ కాలపురుషుని పిలిచాడు. పిలిచి నువ్వు పని చేయాలయ్యా, వాడు కూడని యజ్ఞం చేస్తున్నాడు, దాన్ని నువ్వు భంగపరచాలి అని పంపించాడు. ఈ కాలుడు తన గణములతో బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి చేసిన పని ఏమిటి అంటే యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. ఆయన అనేక రకాలుగా తుఫాను సృష్టించాడు, వాయువు సృష్టించాడు, ఎక్కడ లేని ఆటంకాలు సృష్టించాడు. అప్పుడు అభినందనుడు కూడనివి చేస్తే ఇలాంటివి జరుగుతాయని తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాడు. అయితే ఒక్కసారి భూమి మీదకి పంపించడంతో ఆ కాలుడికి ఇంకా అడ్డు అదుపు తప్పాడండి. తప్పేం చేశాడంటే కొన్నాళ్ళు భూమి మీద తిరిగాడు. తిరిగితే ఎక్కడెక్కడ ఎవడు ఏ యజ్ఞం చేసినా విఘ్నం చేయడం మొదలుపెట్టాడు పని ఇక్కడ. అందుకు ఒక్కొక్కసారి మనం వదిలినది అక్కడితో పనిచేసి వెనక్కి వచ్చేస్తే బాగుంటుంది, కానీ అది అక్కడ ఊరుకో స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటిది మహాప్రమాదం ఇక్కడ. అది వ్యాపించిపోయి ఎక్కడ యజ్ఞాలు చేసినా ఎవడు సత్కార్యం చేసినా విఘ్నాలు కల్పించడం మొదలుపెట్టాడు. కానీ కాలం విఘ్నం, కాలోయం విఘ్నః అని ఉపనిషత్తు వాక్యం చదివి కాలమే విఘ్నట్ట. ఎందుకు? కాలానికి 2 లక్షణాలు ఉంటాయి, అనుకూలం ప్రతికూలం. ఈ 2 లక్షణాలు విఘ్నం యొక్క 2 రూపాలు. అనుకూలిస్తే విఘ్నం పోయిందంటాం మనం, ప్రతికూలిస్తే విఘ్నం కలిగిందంటాం. అనుకూలం కావాలా ప్రతికూలం కావాలా మనం ఎవరు నిర్ణయించగలమండి? ఎందుకంటే పని యొక్క ఫలం మీద దృష్టి లేని మనం పనినే చూస్తాం. కానీ పని పరిణామం తెలిసిన దేవుడు అనుకూలించాలో ప్రతికూలించాలో ఆయన చూసుకుంటాడు. అనుకూల శతావర్త పద్మీ పద్మని భీక్షణ. అనుకూలం ఆయన చూసుకుంటాడండి. ఇక్కడ భగవానుడి చేతిలో ఉంటుంది కాలం, కనుక కాలానికి మరొక విఘ్నం. కనుక విఘ్నపతి అంటే కాలాధిపతి అని అర్థం. ఇక్కడ కాలం ఆయన చేతిలో ఉంది. ఎప్పుడైతే విఘ్నుడు అలా భయంకరంగా విజృంభిస్తున్నాడో అప్పుడు ఇంద్రాదేవత తిన్నగా బ్రహ్మదేవుడికి బయలుదేరారు. చేసిందేమో ఈయనగారే, అప్పటికది అవసరం. కానీ వాడిని తిరిగి వెనక్కి రారా అంటే రాలేదు. ఇది వచ్చింది బాధ అండి. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఏం చేస్తాం, పరమాత్మను ధ్యానించన్నాడు. అందరూ గణపతిగా మొదలెట్టారు. ఎందుకంటే ఈయనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ప్రార్థిస్తేనే విఘ్నాల నుంచి బయటపడ్డాడు.
వీళ్ళందరూ పరమాత్మ ధ్యానం. అత్యద్భుతంగా స్కాంద పురాణంలో గణేశ స్థుతి ఉంటుంది. ప్రణవరూపుడుగా పరమాత్మగా గణపతి తత్వం అక్కడ చెప్పబడుతుంది. నేను చూసుకుంటాను మేడం. అప్పుడు గణపతి తనను తాను వ్యక్తపరుచుకొని ఆవిర్భవించి ఆ విఘ్నుడిని కొడతాడు. ఆ విఘ్నుడు తెచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడండి. పడి, బాబు ఆయన పంపితేనే వచ్చానికి పోయి బుద్ధి కలిగి ఉంటాను, నా నిగ్రహం నీ మీద ఉంటుంది, నన్ను ఎవరు ఆరాధిస్తారో వాడి దగ్గరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అందుకే సత్కార్యాల ముందు నన్ను ఎవరు తలంచుకుంటారో వాడి దగ్గర నీ ఆటలు చల్లవు అని చెప్పాడండి. ఆ స్వరూపం పేరు విఘ్న గణపతి. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. బలం భవధ్యానకృతౌ దిశేతి యథా బలం ప్రార్థయ దేవదేవం. మా ప్రార్థయైనం కిల కించిదన్యత్ సమస్తశక్తియాగమకీలకం తత్. ఇది ధ్యానాని కోసం నూతన ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మౌలికంగా కావలసిన సూక్తి. స్థూలార్థం ఏంటంటే, దేవా నిన్ను ధ్యానం చేసేందుకోసం నాకు బలం ఇవ్వు అనే ప్రార్థనని నీ బలం మొత్తం ఉపయోగించి చేయాలి. నీకెంత బలం ఉంటే అంత బలం ఉపయోగించేసి ఈ ప్రార్థన ఒక్కటే చేయాలి. ఏమని? నిన్ను ప్రార్థించేందుకు బలం ప్రసాదించు అని. అంతేకాదు, ఇంతకంటే వేరే ప్రార్థన ఏది చేయబోకు. ఇలా చేస్తే నీకేమొస్తామంటే సమస్త శక్తులు వచ్చేస్తాయి నీకు. సమస్త శక్తులు ఒకేసారి రావాలనే కోరిక నీకు నిజంగా ఉన్నట్టయితే ఏ శక్తిని కోరబోకు. నిన్ను ధ్యానించే శక్తి మాత్రమే నాకు కావాలని అది ఒక్కటే కోరు. అది దాంట్లో ఉండే కీలకం, రహస్యం అంటున్నారు. అదేమిటండి? నా కోరికేమో సమస్త శక్తులు రావాలని, కోరేదేమో వేరే కోరిక, నిన్ను ధ్యానించే శక్తి రావాలని. ఎలా కుదురుతుంది? మనస్సులో ఒకటి పెట్టుకుని బయట కూడా అంటే సరిపోతుందా? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అనమంటల్లా. మనస్సులో కూడా ఆ మొదటి కోరికలను తీసేసి భగవద్ధ్యానం కావాలి అనే కోరిక ఒక్కటే పెట్టుకో అని చెబుతున్నారు. అదేమిటండి? నా కోరికను చంపేసుకొని ఈ కోరికను పెట్టుకోమంటారు ఏమిటండి? అది మాత్రం ఏం బాగుంది? ధ్యానాన్ని కూర్చున్నావు, ఎక్కడ లేని విషయాలు గుర్తొచ్చి పడిపోతున్నాయి, ఎప్పటిప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఏమిటి కారణం? ఆ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, నీ మనస్సు నిండా కోరికలు దట్టించి ఉండటమే దానికి కారణం. లోపల ఈ కోరికలు గిలగిలా తిరిగేస్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ విషయాలు గుర్తొచ్చినట్టు నానా ఇబ్బందులు పడుతున్నావు. ఇది ఎవరి ప్రతిభ అంటే నీ ప్రతిభ కాదు, నీ బలం కాదు, నీలో ఉండేటువంటి కోరికల బలం ఇది. కనుక ఇంత కోరికలకు బలంగా ఉంది కనుక నీ యొక్క బలంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దైవధ్యానం మీద పెట్టేటప్పటికి ఆ బలం సరిపోవట్లా దైవధ్యానానికి. నీ దగ్గర ఉండేటువంటి సమస్తమైన బలము కూడా వడ్డి కూర్చుంటే కానీ దైవధ్యానం కుదరదు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. శక్తి వచ్చింది అంటే శక్తిలో మనకి ఆధిపత్యం లేదు. మనం సంపాదించే డబ్బు మీద మనకు ఆధిపత్యం లేదు, మనకు వచ్చిన శక్తి మీద మనకు ఆధిపత్యం లేదు. ఆయన ఇస్తే, ఆ పరమాత్మ ఇస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. అలాగే భగవద్ధ్యాన శక్తి కూడా పరమాత్మ ఇస్తేనే మనకు లభిస్తుంది. దానికి ఉపాయాలు ఏమిటంటే కొన్ని మెట్లు చెప్పారు. ఆ మెట్లకి సారాంశంగా ఈ శ్లోకం చెప్పారు. ఆ మెట్లు ఏమిటంటే, మొదట భక్తి పెంచుకోవాలి, ఆ భక్తిని ఏకాగ్రతగా మార్చుకోవాలి. తర్వాత కామనారూపమైనటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈ భక్తి అనేటువంటి ఏకాగ్రత భగవద్ అనుగ్రహ రూపంగానే వస్తుంది తప్పితే నా శక్తితో రాదు అనే విషయాన్ని గుర్తించాలి. కనుక దైవ కృప కోసం ప్రార్థించాలి. దైవ కృప కోసం ప్రార్థించేటప్పుడు భగవద్ధ్యాన రూపమైన శక్తి మాత్రమే నాకు కలగాలి అనేటువంటి ఏకైక కోరికను పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్వితీయమైన పరమాత్మ యొక్క సాక్షాత్ దర్శనం లభిస్తుంది. ఇదే మార్గము అని స్వామీజీ స్వానుభవపూర్వకంగా మనకి ఉపదేశం చేస్తున్నారు. కనుక ఈ ఉపదేశాన్ని అందుకుందాం. నిష్కామమైనటువంటి ఉపాసన మనం చేసి భగవత్ సన్నిధికి మనం చేరుకునేందుకు కృషి చేద్దాం. జై గురుదత్త.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17 తిథి షష్ఠి సాయంకాలం 5:21 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9:59 వరకు. వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి 3:05 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:28 వరకు. అమృతకాలం రాత్రి 10:36 నుంచి 12:07 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం సూర్య షష్ఠి. సూర్యారాధన ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. అలాగే పాపహర షష్ఠి, స్కందుణ్ణి దర్శనం చేయడం ద్వారా ఆరాధించడం ద్వారా సర్వపాపాలు పోతాయి. అదేవిధంగా ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో ఆదివారం కాబట్టి గోధుమలు కేజింపావుతో పూజ చేసి వాటిని ఆవులకి పెట్టడం కానీ హోమం చేయడం కానీ చేస్తే సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం చేకూరుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, సమస్యల నుంచి పరిష్కరించుకునే శక్తి పెరుగుతుంది. విశేషించి కోర్టు కేసులు అయినటువంటి వాటిలో విజయాన్ని సాధించడానికి కూడా ఉపకరిస్తుంది. అలాగని ఉదయం 9:50 వరకు చెంపాయోగం అనేటువంటిది ఒకటి ఉంది. దానిలో నదీ స్నానం, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అలాగని ఇదే రోజు పద్మక యోగం కూడా ఉంది. దానివల్ల స్నానదానాదులు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే భానుసప్తమి సాయంకాలం 5:21 నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసేటువంటి స్నానం, దానం, శ్రాద్ధం అన్నీ కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. చంపాయోగ ప్రయుక్త, పద్మక యోగ ప్రయుక్త స్నానాధికం తంత్రేణ కరిష్యే అనేటువంటి నామాన్ని ఉచ్చరించి సంకల్పించినట్లయితే ఒకసారి చేసినదే 2 ఫలితాన్ని కూడా అందించగలుగుతుంది. ఇలాంటి పర్వదినాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో అత్యధికమైనటువంటి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. నేటి ఆణిముత్యాలు. నీలో ఉన్న శక్తిని గుర్తించు, అంతులేని విజయాన్ని సాధిస్తావు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పార్వతి పుత్ర పవన గాత్ర భూత చరిత్ర పాలయమా. పార్వతి పుత్ర పవన గాత్ర భూత చరిత్ర పాలయమా. ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో పర్వదినాలలో వినాయక నవరాత్రులలో గణపతికి అభిషేకాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రజత కలశాలతో భక్తులు స్వయంగా పవిత్ర జలాల్ని, అభిషేక ద్రవ్యాల్ని ఆలయానికి తీసుకువస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణా విధిని కలశయుక్తంగా ఆచరిస్తారు. అనంతరం భక్తులు తోడ్కొని వచ్చిన అభిషేక ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, తేనె, చక్కెర, ఫలరసాలు, ఇక్షురసం, హరిద్రోదకం, శుద్ధోదకం, కుంకుమోదకం, పెరుగు వంటి ద్రవ్యాల సమాహారంగా ఈ వేడుక కొనసాగుతుంది. ఆలయం ముంగిట
సర్పాకృతి సహిత మహాలింగమూర్తి నెలకొని ఉంటాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. సకల గ్రహదోషాల్ని నివారించి విజయ గణనాథుని సమక్షంలో నవగ్రహ మంటపం కూడా ప్రత్యేకంగా అలరారుతోంది. ఈ విజయ గణపతి ఆలయంలో ప్రతిరోజు, అలాగే ప్రతి మాసంలో వచ్చు బహుళ చవితి అనగా సంకష్టహర చతుర్థి నాడు విశేషంగా గణపతి హోమాన్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. గణపతి మూలమంత్రం, గణపతి ఉపనిషత్తు వంటి వేదోక్త మంత్రపూర్వకంగా నిర్వహించే ఈ హోమం వల్ల గ్రహశాంతి, నరదృష్టి నివారణ, జయ వశీకరణం, దోష పరిహారం, కుటుంబ మైత్రి, అనుకూల దాంపత్యం, వ్యాపార పురోభివృద్ధి చేకూరతాయని విశ్వసిస్తారు. శ్రీ విజయ గణపతి ఆలయం గణేశ దీక్షలకు పెట్టింది పేరు. సకల కార్యసిద్ధిని చేకూర్చే ఈ దీక్షను భక్తులు ఏడాది పొడవునా స్వీకరిస్తారు. విశేషించి గణేశ నవరాత్రుల సందర్భంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దీక్షామాలను స్వీకరిస్తారు. ఏకాదశ దీక్ష, అర్ధమండల దీక్ష, మండల దీక్ష వంటి వివిధ రకాల గణేశ దీక్షను స్వీకరించి భక్తులు పలు నియమ నిష్టలతో విధి విధానాల్ని ఆచరించి స్వామి కృపకు పాత్రులవుతారు. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాల్ని దీక్షతో ఇక్కడ కొనసాగుతాయి. సంకష్టహర చతుర్థి నాడు సంకష్టహర వ్రతాన్ని నిర్వహిస్తారు. విశేష పర్వదినాలలో స్వామి ఊరేగింపు వేడుక వైభవంగా కొనసాగుతుంది. విశేష ఆరాధనా మూర్తి, విశిష్ట ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత అయిన విజయ గణపతి దర్శనం, ఆరాధన మహాఫలదాయకం, సర్వాభీష్టప్రదం, సచ్చిదానందకారకం. శివకామిని శివాని భయహారిణి భవాని, శివకామిని శివాని భయహారిణి భవాని. ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మ ఆ ఈ 2 అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి, స్థితి, లయ ఈ 3 ఈ లోకంలో ఉంటాయి. దాని చేతనే ఈ లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ 3 తిప్పుతూ ఉంటుంది. పుట్టడం, కొన్నాళ్ళు ఉండడం, పడిపోవడం, మళ్ళీ పుట్టడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం దిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది 4వ దాన్ని తిరోధానం అంటారు, మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు, అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు. కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు, అది ఏదై ఉండాలి, నీకు అవసరమై ఉండాలి. అవసరము కానిది అడగకూడదు. వాంఛితార్థ ప్రదాయిని, నీకు అక్కర్లేనిది ఆవిడివ్వదు. నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అది ఆవిడ యొక్క లక్షణం. పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు. పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది, పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది, సద్దన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్దన్నం పెడుతుంది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది. కాదు కాదు, నీకు ఒక అవసరం తీరక అలమటిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు.
అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు. లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు. కోటి హద్దు ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు. అందుకే ఆవిడ పేరే కామకోటి. పాతుమాం కామకోటి అంటారు మూకశంకరులు. అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి స్థితి లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవిని ఇచ్చింది. విష్ణువు స్థితికారుడు, లోకములను రక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి. ధర్మం కోసం అవతార స్వీకారం చేస్తాడాయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి, మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణీ రూపంలో ఇస్తుంది. ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూలశక్తి కనుక ఆమె కామాక్షి. అది ఎలా ఇస్తుంది అని అడిగారు. కేవలము తన చూపుల చేత ఇస్తుంది. అందుకే పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. మహానందాంగన అంటే కామాక్షి. ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ ఆనందమునకు హద్దులు చెప్తారు. ఆనందమునకు హద్దులు చెప్పినప్పుడు ఏదో మానవానందము, దేవతానందము, బ్రహ్మలోకానందము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి మహానందము అని ఒకటి ఉంటుంది. ఆ మహానందము ఘనమైతే కామాక్షి. ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. వ్యాసుడే చెప్పాడు కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంది అంటే 10 వేళ్లల్లోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడెవరు? మహానందాంగన ఢింబకున్. అంగన అంటే ఆ స్త్రీ, మహానంద స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతన గారు భాగవత ప్రారంభంలో పద్య రూపంలో, ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి దానికి కావలసినటువంటి శక్తిని సరస్వతీ రూపంగా ఇస్తుంది. విష్ణువుకి స్థితికర్త కనుక దానికి కావలసిన శక్తిని లక్ష్మీ రూపంగా ఇస్తుంది. ప్రళయకర్త అయినటువంటి పరమశివుడికి, ప్రళయకర్త అంటే చంపడం ఒక్కటే మహాప్రళయం అని మీరు అనుకోకూడదు. నిద్రాకాలిక సుఖాన్ని ఇవ్వడం స్వల్పకాలిక ప్రళయం అంటారు. జ్ఞానం ఇచ్చి మోక్షానికి అధికారం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం అంటారు. పుట్టి చచ్చి ఎన్ని జన్మలెత్తినా ఇంకా భగవంతుణ్ణి చేరలేకపోతే ఆయనే మనని పొంది కొంతకాలం జీవులకు విశ్రాంతినిస్తే మహాప్రళయం అంటారు. ఈ 3 ప్రళయములు శివుడు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన మహాకరుణామూర్తి. అంతేగాని శివుడు అంటే చంపేసేవాడన్న అర్థం ఎక్కడా లేదు లోకంలో. మహామంగళప్రదాత. ఆయనకి కావలసిన శక్తినిచ్చేటటువంటి తల్లి కూడా ఆమెయే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు. పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులంతే కూతురంటే ప్రాణం.
ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు మళ్ళీ. ఇలా, ఓ కచ, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది. పెద్ద మాయ చిన్న మాయను మింగినట్టు మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచి చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలడు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాఖంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. ఇక్కడ సముద్రాలు, పర్వతాలు, మరి విపరీతమైనటువంటి వేడి, భూకంపనం ఇవన్నీ కలుగుతున్నాయి. నేను తట్టుకోలేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను. పరమాత్ముడు మన పొట్ట అటువంటి సృష్టించాడు. పైన ఒక కప్పు పెట్టాడు. అకస్మాత్ అదేమైనా లేకపోతే అసలు ఒకరి పొట్టలో ఉండేటువంటి శబ్దం ఇంకొకరు వినలేం, చెవులు పోతాయి. అది పరమాత్ముడి సృష్టి. ఏ సైన్సు చేయలేదు ఇది. ఇట్లా సృష్టించగలరు కానీ ఇది సృష్టించలేరు. మానవుడిలాగా సృష్టించగలరు కానీ మానవుడిని సృష్టించలేరు. అది చెప్పుకోండి. ఇప్పుడు అన్ని ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడి ఆర్గన్స్ సృష్టించలేరు. మానవుడి ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడిలాగా ఉండే ఆర్గన్స్ సృష్టించలేరు. ఎంత అద్భుతం! ఇది సైన్సు, ఇది పరమాత్ముడి యొక్క సైన్స్. ఇది ఆయన సృష్టి అటువంటిది. లేకపోతే మనమంతా మాట్లాడటానికి కూడా కాలేదు. ఒకరికొకరు మనం చూసుకోలేము, మోహాభిమానాలు పెంచుకోలేము మనం. ఎందుకంటే శబ్దమే వినపడుతూ ఉంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా మనల్ని కంట్రోల్ లేకపోయిందంటే మనం ఎట్లా పిచ్చి వాళ్ళుగా ఉండేవాళ్ళం. ఈ శరీర రచన చెప్పలేనంత ఉంది. ఈ చేతులు చూడండి, మన ఇష్టం వచ్చినట్టు ఆడతాయి. అది తీసుకోండి, గంట కొడుతుంది. ఎంత టైము చూసుకో. ఎంత ఈ ఒక్కొక్క ఇంద్రియాలకి, శరీరంలో ఒక ఇంద్రియాలకి ఒక సమన్వయం, అండర్స్టాండింగు ఎంత అద్భుతంగా ఉంది చూసారా? అట్లనే సమాజంలో ఒక మనిషి కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ విధంగా మన ఇంద్రియాలకు, మన మనస్సుకు ఒక ఎట్లా సంబంధం ఉందో, చెయ్యి ఎట్లా వింటుంది, కాలు ఎట్లా వింటుంది,
కన్ను ఎట్లా వింటుంది? దుమ్ము వచ్చిందంటే కన్ను ముచ్చుకుంటుంది, ఇట్లా మూసుకుంటుంది పూర్తిగా, అంటే రక్షించుకుంటుంది. ఎక్కువ శబ్దం వచ్చి చెవులు మూసుకుంటుంది. ఆటోమేటిక్ అది సౌండ్ ఆఫ్ ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో అయిపోతుంది. అటువంటి ఈ శరీరాన్నంతా మొత్తము రచన చాలా అద్భుతంగా ఉంది. ఈ కప్పు అంటే ఈ చర్మం ఉందండి, ఈ చర్మం కప్పేశాడు చూడండి, ఎంత అద్భుతంగా, ఒళ్ళంతా పులకరిస్తుంది. చర్మము ఎంత అద్భుతంగా కప్పాడు. ఈ చర్మం ఏమైనా తీసేస్తే అంటే ఈ పైన ఉండేటువంటి ఈ కప్పు, ఈ వస్త్రము, ఈ చర్మము అనేటువంటి వస్త్రం తీసేస్తే మనం చూడటానికి అవుతుందా? ఎంత దానికి అలంకారం చేశాడండి. లోపల ఏమీ లేదు, ఇక్కడ ఈ ముఖంలో ఏమీ లేదు, ఇది కప్పాడు కాబట్టి ఇట్లున్నాం. ఇక్కడ ఈ మాంసఖండాలు ఇవంతా పోతే ఎట్లా ఉంటాయి? ఇట్లా ఉంటుంది ముఖం అని, చూడటానికి బాగుంటుందా? దాన్ని ఎవరైనా పలకరిస్తారా? దాన్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? దాన్ని ఎవరైనా ప్రేమతో మాట్లాడతారా? అంటే ఈ చర్మము కప్పు లేకోకుండా ముఖం మాత్రమే చాలు, ముఖం మాత్రం చర్మ కప్పు లేకోకుండా నడుచుకొని రాని ఎవరైనా చూడటానికి అవుతుందా? చిన్నపిల్లలకి, సైన్స్ చదివే పిల్లలకి ఇదే శరీరం అనిపిస్తుంది. వైరాగ్యం ఎందుకు రాదండి? దాన్ని చూస్తే ఖండిత వైరాగ్యం వస్తుంది. అసహ్యము, వైరాగ్యం అన్నీ వస్తాయి. ఇంతేనా? ఇదే జీవితం అనిపిస్తుంది మనకు. అంత సృష్టి పరమాత్ముడు దాన్ని అలంకారం చేశాడు. కేవలం ఒక చర్మం కప్పి అలంకారం చేశాడు. చూసారా ఎంత? ఆ ఒక్క చర్మం లేకపోతే మనం బతకలేము. అటువంటి ఒక లోపల ఉండేటువంటి చెప్తున్నాడు గురువుగారు, నేనేం రావచ్చు కానీ గురువు హత్య, బ్రహ్మహత్య, నువ్వే అంటున్నావు కదా, తెలిసిపోయింది. గురువు గారికి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కచుడు లోపల మాట్లాడుతున్నాడు. నా తపస్సు నశించలేదు గురువుగారు, అంటే నేను బయటకు రాగలను, అందువల్ల నేను నా తపోబలము చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. ఎన్ని మాటలు నన్ను కత్తిరించి వేశారు రాక్షసులు. కొనాకు చూడండి, మీ కడుపులోనే వేసేశారు నన్ను. రాక్షసులు నన్ను చంపిన వెంటనే కాల్చేసి, పొడి చేసి, సొరలో కలిపి, అంటే మీరు తాగేటువంటి నీళ్లలో కలిపి, లేక జ్యూసులో కలిపి, లేక మీరు తాగేటువంటి ద్రాక్షారసములో కలిపి, సొరలో కలిపి మీ చేత త్రాగించారు. అది ఒక వేరుతో తయారు చేసినటువంటి ఒక రసము, గోధుమలతో తయారు చేసినటువంటి ఒక రసం. అది దాన్ని అంటారు, దాన్ని సుర అంటారు. గురుదేవా, మీకు బ్రాహ్మీ, ఆసురి, దైవీ మాయలు బాగా తెలుసు స్వామి. అందుచేత మీరుండగా నేనీ మాయలను ఎలా ఉల్లంఘిస్తాను? అంటే మిమ్మల్ని నేను తిరస్కరించను, మిమ్మల్ని దాటి ప్రవర్తించను అన్నాడు. ఆ మాట విని శుక్రుడు దేవయానితో, అమ్మాయి ఇప్పుడేం చేయాలో చెప్పు. నేను మరణిస్తే కచుడు జీవిస్తాడు, అతడు నా కడుపులో ఉన్నాడు. నేను ఒక్కపారి పిలిచే వచ్చేస్తాడు, సందేహం లేదు. నా కడుపు చీలిస్తేనే గాని అతడు బయటికి రాడు. ఎంత పోని అట్లే ఉండని అంటే నువ్వు చాలా బాధపడుతున్నావు. కనుక మా ఇద్దరిలో నీకెవరు కావాలి? మీ నాన్న కావాలా, కచుడు కావాలా? మాలో నీకు ఎవరు బ్రతకాలి? నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు. చూడండి ఎంత సమస్య వచ్చి పడిందో. ఈ రాక్షసులు చేసిన దానికి మంచిదికో చెడదకో తెలియదు, కానీ కచుడు ఎక్కడ ఇరుక్కుపోయినాడో చూడండి. పాపం గురువుగారి పొట్టలో ఇరుక్కుపోయాడు. వీళ్ళు చేసినటువంటి ఘోర కృత్యానికి ఎంత పని చేశారు. అందుకని కచుడు అడుగుతున్నాడు కూతుర్ని, తల్లి నీకు తండ్రి కావాలనా, కచుడు కావాలనా, నీ స్నేహితుడు కావాలనా, నీకెవరు కావాలో చెప్పు అన్నాడు. ధర్మ సంకటం ఇరక్కపోయింది. తండ్రి, ఈ రెండు దుఃఖాలు నన్ను అగ్నిలాగా దహిస్తున్నాయి. ఎందుకంటే మీరు కావాలా, కచుడు కావాలా? నేనేం చేసేది? మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా? నాన్నగారిని. నాన్నగారే ఎక్కువ కదా కచుడు కన్నా. కానీ కచుడు లేకపోతే నేను జీవించను కదా. అప్పుడు నేను జీవించకపోతే మీరు ఒక్కరే ఉండేం ప్రయోజనం అని అర్థం. నేను ఉండను.
కచుడు లేకపోతే నేను ఉండను. ఒకవేళ కచుడు జన్మిస్తే నీకు హాని జరుగుతుంది. కచుడు ఏమైనా జరిగిస్తే చెప్తున్నాడు, నీకు హాని జరుగుతుంది. కచుడు నశిస్తే నాకు శాంతి ఉండదు నాన్నగారు. అలాగే నీకు హాని జరిగినా నేను బ్రతకలేను కదా. ఒకవేళ నువ్వు పోయావనుకో, కచుడు బయటకు వచ్చి, అప్పుడు నేను బ్రతకను కదా. నేనే నాన్న లేకపోతే నేను ఉండలేను కదా. ఒకవేళ నువ్వు బతకాలంటే అప్పుడు కచుడు లేడు. కచుడు లేనట్టే కదా. కచుడు లేకపోతే నాన్నగారు నేను ఉండను. ఏంటిది ధర్మ సంఘటన? ఎవరు న్యాయం చెప్పండి దీన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం మహాభారతంలో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ముందు వస్తాయి మనకు. చాలా ధర్మ సంఘటాలు తీసుకొచ్చి పెడతాడు. దాన్ని చిక్కుముడి విప్పలేము, ఏం చేయలేము. ఇప్పుడు ఎవరు చావాలా? ఎవరు చచ్చినా ఎవరో ఒక్కరే ఉండేది మొత్తానికి. 1, 2, 3 ముగ్గురు ఉన్నారు దీంట్లో. ముగ్గురులో ఒకరు చచ్చినా కూడా ఒకరు ఇంకొకరు పోతారు. ఒకరే ఉండేది. లేక ఒకరు చచ్చినా కూడా ఇంకొకరు పోతారు. ఒకరే ఉండేది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్రశ్న ఏమిటి? దీన్ని తీర్చేది ఎట్లా? చెప్తున్న దేవయాని, నాన్నగారు మీరిద్దరూ నాకు సమానులే. అందుకని నువ్వు లేకపోయినా నేను ఉండలేను, కచుడు లేకపోయినా నేను ఉండలేను. అప్పుడు శుక్రుడు కచుడుతో, ఓ బృహస్పతి కుమారా, ఇప్పుడు నువ్వు కార్యసాధకుడివయ్యావు. నీ కోరిక తీరిందయ్యా. దేవయాని నిన్ను కోరుకుంటుంది. నువ్వు కచరూపంలో ఉన్న ఇంద్రుడివి కనుక, కాకపోతే ఈ మృత సంజీవిని విద్యను గ్రహించు. ఒక బ్రాహ్మణుడు తప్ప మరొకడు బ్రతికి నా కడుపు నుండి బయటకు రాలేడు. అందుచేత విద్యను గ్రహించు. ఎందుకంటే ఆయన విద్య అట్లా సులభంగా ఇవ్వడు. చూడండి, అసలు వాళ్లే చేసుకున్న పని ఇది. రాక్షసుల బుద్ధి ఎటువంటిది, ఎంత మాయ కదా. అకస్మాత్ వీళ్ళే పని చేసిందంటే మొత్తం ఆ దేవలోకాన్ని నాశనం చేసి పాడేసేవాడు శుక్రుడు. అంత శక్తివంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.